తెలంగాణలో భారీ స్కామ్ ఆసుపత్రులపై సిఐడి మెరుపు దాడులు. తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారులకు టోపీ పెట్టారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో సిఐడి మెరుపు దాడులకు దిగిందని తెలుస్తోంది. అవును, ఫేక్ బిల్లులు పెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నిధులను మింగేశారనే ఆరోపణలపై కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ నేర పరిశోధన విభాగం షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా 28 ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులపై విస్తృత దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు గత దశాబ్దాల కాలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులో గణనీయమైన వ్యత్యాసాలను ఆడిట్ వెలికి తీసిన తర్వాత సిఐడి ఈ దాడులు ప్రారంభించిందని తెలుస్తోంది. పలువురు ఏజెంట్ల సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులను మోసపూరితంగా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించినట్లుగా విచారణలో తేలిందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సిఐడి సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. విచారణలో భాగంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో వేగంగా దాడులు నిర్వహించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైందని అంటున్నారు. ఇందులో భాగంగా చాలా మంది ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స చేయించినట్లుగా బిల్లులు సృష్టించారని, ఆ నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు, అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు.